నా పేరు డాక్టర్ శైలజ అండి. నేను సర్జికల్ ఆంకాలజిస్ట్, అంటే క్యాన్సర్‌కి సంబంధించిన ఆపరేషన్‌లు చేసే డాక్టర్‌ని. ఈరోజు అండాశయ క్యాన్సర్ లక్షణాల దగ్గరికొచ్చినట్టయితే, అండాశయ క్యాన్సర్ తక్కువ స్టేజ్‌లో ఉన్నప్పుడు అది తొందరగా బయటపడే అవకాశం చాలా తక్కువ. స్టేజ్ 1లో గానీ, స్టేజ్ 2లో గానీ ఇది గుర్తుపట్టడం చాలా కష్టం. అయితే కొన్ని ఈ లక్షణాలు ఉండొచ్చు. అవేంటంటే పొట్ట ఉబ్బరంగా ఉండడం, పొత్తి కడుపులో నొప్పి, లేకపోతే పొట్టలో నొప్పి రావడం, నీరుడికి పద్దాకా వెళ్లాల్సిన అవసరం రావడం, లేకపోతే వెళ్ళినా సరే మళ్ళీ వచ్చేటట్టు అనిపించడం, పొట్ట ఉబ్బరంగా అనిపించడం, తిన్న వెంటనే కడుపు నిండిపోయినట్టుగా అనిపించడం, లేదా ఆకలి తగ్గి ఉండడం. ఒక్కోసారి కొంతమందికి పొట్టలో నీరు చేరొచ్చు. అలాగే ఎక్కువైనట్టయితే ఊపిరితిత్తుల్లో కూడా నీరు చేరవచ్చు. ఇలాంటి లక్షణాలు ఏమన్నా అనిపిస్తే ఒక 10-15 రోజులు నెలలో ఉన్నట్టయితే, లేదా నెలల తరబడి ఉన్నట్టయితే వెంటనే స్కానింగ్ చేయించుకోవాలి. మీ దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి చూపించుకోండి. స్క్రీనింగ్ అంటే ప్రతి క్యాన్సర్కి, కొన్ని క్యాన్సర్లకి స్క్రీనింగ్ అంటే అవి చిన్న దశలో కానీ ముందుగానే డయాగ్నోస్ చేసే అవకాశం ఉందా లేదా అనేది గుర్తుపట్టే విధానం స్క్రీనింగ్. అయితే ఈ స్క్రీనింగ్ అనేది ఓవేరియన్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్కి లేదు. ఇప్పుడు గర్భసంచి క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్కి ప్యాప్స్మియర్ ఉన్నట్టు, అలాగే బ్రెస్ట్ క్యాన్సర్కి మ్యామోగ్రఫీ ఉన్నట్టు ఈ అండాశయ క్యాన్సర్కి స్క్రీనింగ్ అనేది లేదు. కాకపోతే వంశపారంపర్యంగా వచ్చే వాళ్ళకి ఒక 10 సంవత్సరాల ముందే రావచ్చు. అందుకని వాళ్ళు రెగ్యులర్గా అబ్డామినల్ అల్ట్రాసౌండ్ కానీ, ట్రాన్స్వెజైనల్ అల్ట్రాసౌండ్ కానీ, CA-125 రెగ్యులర్ ఫాలో అప్ చేయించుకుంటూ ఉండాలి. అవి కేవలం అండాశయ క్యాన్సర్లే కాకుండా వాళ్ళు మ్యామోగ్రఫీ చేయించుకోవాలి రొమ్ము క్యాన్సర్ని గుర్తుపట్టడానికి. అలాగే ఎండోమెట్రియల్ బయాప్సీ కూడా చేయించుకోవాలి. వంశపారంపర్యంగా అంటే మీ ఇంట్లో ఎవరైనా సిస్టర్స్, అక్క చెల్లెల్లో ఎవరైనా వచ్చినట్టయితే, అలాగే తల్లి తరపు వారికి కానీ, తండ్రి తరపు వారికి కానీ ఎవరైనా 2 జనరేషన్స్ గనక క్యాన్సర్ బారిన పడినట్టయితే, ఎస్పెషల్లీ ఓవేరియన్ క్యాన్సర్ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ లేదా కోలాన్ క్యాన్సర్ బారిన పడినట్టయితే వాళ్ళు జెనెటిక్ టెస్టింగ్ చేయించుకోవడం మంచిది. ఈ జెనెటిక్ టెస్టింగ్లో గనక వాళ్ళు వంశపారంపర్యంగా వచ్చిన జీన్స్ ఏమైనా ఉన్నట్టయితే వాళ్ళు చిన్న వయసు దగ్గర నుంచే స్కానింగ్ చేయించుకోవాలి. అంతేకాకుండా పిల్లలు కంప్లీట్ అయిపోయిన తర్వాత యూట్రస్ హిస్టెక్టమీ, ఊఫరెక్టమీ కూడా చేయించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా మిగిలిన వాళ్ళకి రెగ్యులర్గా స్కానింగ్ కానీ, లేక ఊఫరెక్టమీ, ఓవరీ తీసేయడం కానీ ఇలాంటి అవసరం లేదు. ఎందుకంటే అండాశయ క్యాన్సర్ 100 మందిలో ఒకరికి వచ్చే అవకాశమే ఉంది. అందుకని రెగ్యులర్గా అందరూ ఓవరీస్ తీయించుకోవాల్సిన అవసరం లేదు.